నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వ. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఇలా ఐతారంగోలే ఎట్లాంటి వార్తలు రాసిర్రు, ఏం రాసిర్రో కూడా చూద్దాం. ఇలా రారాజు పత్రికను మళ్ళీ తీసుకొచ్చిన, ఈనాడు తెచ్చిన, అదేవిధంగా గవర్నమెంట్ పత్రిక వెలుగును తెచ్చిన, మరి ప్రతిపక్ష పార్టీ నమస్తే తెలంగాణను కూడా తెచ్చిన. చూద్దాం ప్రజలారా, మరి ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రు, ఏం వేసిర్రు కూడా చూద్దాం. మరి ఈనాడులో చూద్దాం. ఇలా ముందుగా మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ, ఇది నిన్నటి ముచ్చట. నిన్న వీళ్ళే రాసిర్రు, కూలుతాంది, కూలగొడతారు, అది చేస్తారు, ఇది చేస్తారని వీళ్ళు రాసిర్రు, ఎవరు వెలుగోళ్ళు రాసిర్రు. మరి ఇవాళ సేమ్ అదే మేడిగడ్డ గురించి మరి మన రారాజు పత్రికలు రాసి దాని గురించి మనం మాట్లాడుకుని కూడా దండుగా. ఇక అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు, దిగ్గజాలకు ఆహ్వానం, ప్రధాన వేడుకగా కర్తలుగా 14 జంటలు. రాముని గుడి అయోధ్యలో రేపు స్టార్ట్ చేస్తారు. మరి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారట అక్కడ ప్రధానంగా. అంటే ఈ గుడి కొత్తగా బాగా సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ యొక్క గుడి అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది కనుక మరి రంగరంగ వైభవంగా చేస్తారని చెప్పేసి కూడా మనకు ముచ్చట చెప్పారు. ఇక రేవంత్ సారు ముచ్చట, తెలంగాణ సీఎం సారు ఏం చెప్పిండో చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాసా కనిపించదు. బారాసా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే భారతీయ రాష్ట్ర సమితి మన కేటీఆర్ సార్ వాళ్ళ పైకి మరి అదట కనబడదట. ఏమవుతుందో, ఎందుకు కనబడదో తెలియదు, చూద్దాం. దాదాపు 100 మీటర్ల లోతున పాతి పెడతా, పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. 26వ తేదీ తర్వాత సుడిగాలి పర్యటనలు. లండన్లో కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. అబ్బా ఇక చెప్పిండు కేసీఆర్ సార్ అట బయటకు వస్తాడట. ఆయన అంటే సూడూరి ప్రజలారా, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మరి ఓడిపోయి ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు పాపం, ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక. ఆయన ఏదో బయటకు వస్తాడట, 10 రోజులలో వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ వాడిపోతుందట అని ఈ చిన్న డిజిటల్ మీడియాలు చెప్తారు. మరి అది అంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కానీ మరి సార్ బయటకు వస్తే ఏమవుతుంది? ప్రభుత్వమే మీద ఏం చేస్తారు, ఏం చేసేది ఉండదు కదా. వచ్చి వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి విమర్శిస్తారు కావచ్చు, విమర్శకు సమాధానం చెప్పాలి. దానికి పులి బయటకు వస్తే చెట్టుకేలు ఆడదీస్తాం, మరి పుట్టకేలు ఆడదీస్తాం. ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు? ఈ ముచ్చట్లు అవసరం లేని ముచ్చట్లు. రేవంత్ సారు జర చిన్న ముచ్చట్లను ఆలోచించకూరే. ఇది చిన్న ముచ్చట. ఆయన ఒక ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఏం పెద్ద పదవి మంత్రో, లేదంటే ముఖ్యమంత్రో, డిప్యూటీ సీఎంఓ, ఇంకేదైనా శాఖ మంత్రి అయితేనో మనం భయపడాలి. మరి ఆయన ఏది కాదు, సాధారణ ఎమ్మెల్యే. పరిపాలన మీదే, మీరు సుపరిపాలన అందిస్తా అన్నారు. వాటి మీద ఫోకస్ చేయండి, వాటి గురించి ఆలోచన చేయుర్రి సీఎం సార్. మరి వచ్చిన తర్వాత పంట పెడతాం, బొంద పెడతాం, ఇదేమి అవసరం లేదు. ఇగో ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టద్దు ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. మరి బారాసా, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శన. ఆయన కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేగా మారతారని వ్యాఖ్య. మారని ఇవన్నీ ఇప్పుడు కరెంటు బిల్లు కట్టకుర్రి. మరి బిల్లు ఏం చేయాలట అంటే, మనకు వచ్చిన బిల్ షీట్ తీసుకొనట సోనియమ్మకు పంపించాలట ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు కడతారట. ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పిర్రు, ఇచ్చేదాకా ఆగాలే. గవర్నమెంట్ ఏర్పడి, అంటే ప్రభుత్వం ఏర్పడి జరిగి 100 రోజులు కాలేదు. 100 రోజులు కూడా ఇంకా కానప్పుడు ఏం జరుగుతుంది, ఏమున్నది, అసలు సంచిలో పైసలు ఉన్నాయా లేవా, ఈ బొడ్ల సంచిలో ఎన్ని పైసలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాము. మరి ఆ పరిస్థితులు అన్నీ తెలుసుకునే వరకు రేవంత్ సార్కు సమయం పడుతుంది. పాప అందులోనే దావోసుకోవాలి. మరి ఈ అన్ని పరిస్థితులు ఉండనే ఉంది. సార్ వచ్చినాక సుడిగాలి పర్యటనలు చేస్తా నేను 26వ తారీఖు నుంచాలని చెప్తాను కదా. చూద్దాం, ఆగుర్రి, కొంచెం కొద్దిసేపు వేడి చేద్దాం, కొన్ని రోజులు ఆగుదాం. నిరుద్యోగులారా అయినా ఎవరైనా కూడా మనకు చెప్పింది మనం గత 10 సంవత్సరాల నుంచి అలా ఆగినాం కదా. సార్ వచ్చిన తర్వాత 26వ తారీఖు వస్తా అంటున్నాడు కదా. వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. మరి పార్టీలో కావచ్చు, లేదంటే ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లుంటాయో కూడా చూద్దాం. కరెంటు బిల్లు ఇస్తలేరు, మరి కరెంటు బిల్లు కడతలేరు, బస్సు ఎక్కుతారు, బస్సు దిగుతారు. ఇవన్నీ అవసరం లేని వ్యవస్థ, అవసరం లేని మాటలను గురించి మనం మాట్లాడుకోవద్దు ప్రజలారా. ఇంకా మంత్రి చెప్పడంతో ఫార్ములా ఈ ఒప్పందం. ఆయన ఆదేశాల ప్రకారమే సీజన్ 10 కోసం FEOకు 45 కోట్లు ఇచ్చాం. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అరవింద్ కుమార్. ఇది మంత్రి ఫార్ములా ఒప్పందం చేసిండట. మరి దానికోసం కూడా ఒక చిన్న వార్త రాసిండ్రు. అదేవిధంగా గ్రామీణ పాఠశాలల్లో IIT మద్రాస్ పాఠాలు పూర్వ విద్యార్థులతో బోధన. వచ్చే ఏడాది బీటెక్ క్రీడా కోట అమలు. ఈనాడుతో IIT మద్రాస్ డైరెక్టర్ ఆచార్య కామకోటి.
మరి గ్రామీణ పాఠశాలల్లో కూడా ఐఐటి మద్రాస్ పాఠశాలలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అది కూడా చూద్దాం. ఇదొకటి చిన్న ముచ్చట ఉన్నది ఇక్కడ అయినాలే. మరి విదేశీయులకు భారత పాస్పోర్ట్లు 92 మంది గల్ఫ్ దేశాలను పంపించిన ఘరాన ఘటన. హైదరాబాద్కు చెందిన సత్తార్ సూత్రధారిగా గుర్తింపు. దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పైన ఆరా. మరి ఎప్పుడు ఇచ్చిరాయా? మరి ఒక పాస్పోర్ట్ రావాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా ఆలోచన చేయాలి ప్రజలారా. మరి ఈ ఆలోచన ఏంటిది అనేది చేస్తే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది అనే దాని గురించి కూడా తెలుస్తుంది. పాస్పోర్ట్ల దందా ప్రతిసారి ప్రతి ప్రభుత్వంలో జరిగే దందానే ఈ యొక్క పాస్పోర్ట్ల దందా. మరి పురపాలికల పైన విద్యుత్ భారం. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పైన మున్సిపాలిటీల పైన ఫుల్ భారం పడుతుందట. 1712 కోట్ల రూపాయల భారం అనేది ఉన్నది. మరి ఇక రాబోయే రోజులలో కరెంటు బిల్లులు కట్టకపోతే ఆఫీసులకు కరెంటు బంద్ చేస్తారు. మనం కూడా కరెంటు బిల్లు కట్టకపోతే బంద్ చేస్తారు కదా. మరి ఈ 1700 కోట్ల బిల్లులు వచ్చాయంటే ఈ నెలలో వచ్చిందా? ఈ బిల్లు అంతా రాలే కదా. గతంలో కూడా వచ్చింది బిల్లే కదా. అంటే గత పాలకులు కట్టేది ఉంటే పూర్తిగా సమస్య అనేది ఉండకపోను కదా. ఎందుకు అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి కట్టలేదు, ఇప్పుడు మీరు కట్టాలి, పైసలు లేవనే వీళ్ళు చెప్పుతారు. పైసలు లేవు అన్న విషయం మీకు తెలుసు. మరి ఏడికెళ్ళి ఉన్న ప్రభుత్వం కడుతుందో వాళ్ళకే తెలియాలి, ఆ ప్రతిపక్ష నాయకులకే తెలియాల్సి ఉంటుంది. ఇక వెలుగు పత్రిక ఇక చూద్దాం. వాళ్ళ గవర్నమెంట్ పత్రికల ఆహో అయోధ్య గురించి, రేపు రాముని గురించి అందరు రాసిన విధంగానే వాళ్ళు కూడా రాసిరు. ఇక ఇంట్లో చూడుర్రి వాళ్ళు ఎట్లా రాసుకున్నారో. పులి బయటికి వస్తే బోన్లోకే. నిన్నే మీకు ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కాలేదు. సామాన్యంగా ఒక ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుత సమయంలో ఒక ఎమ్మెల్యే ఆయన పులి అని చెప్పేసి మీరే చెప్తారు. మరి ఆయన అత్త ఏమవుతుందని మీరే చెప్తారు. అసలు ఏమవుతుంది అయ్యా? ఏమీ కాదు. చిన్న విషయాన్ని ఆలోచించాలి. మరి ఆయన బయటకు వస్తే గవర్నమెంట్ ఎట్లా పడిపోతుంది? ప్రభుత్వమే మీదున్నప్పుడు మీరు మీ వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే కదా పడిపోయేది. మీ వాళ్ళు అధికారం మీ దగ్గర పెట్టుకొని అధికారం లేని దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఇది ఎందుకో, ఇది ఏంటిదో, ప్రజలను ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారో కూడా మీకే తెలియాలి. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అయిపోయినాక బొంద పెడతా, షెట్టుకు కడతా, కారుకు కడతా, బస్సుకు కడతా, ఇవన్నీ కాదు ముచ్చట్లు. ప్రభుత్వంలో ఉన్నవి పథకాలు ప్రజలకు అందుతాయా లేదా, నిరుద్యోగుల సమస్య తీరుతుందా లేదా, రైతుల సమస్య తీరుతుందా లేదా అన్న విషయాలను గురించి మీరు కూలంకుషంగా చెప్పండి, లేదంటే వాటి గురించి వివరణ చేయండి అని నేను చెప్తున్నాను. ఇక చిన్నసారి రాసిండు చూడు. నీలాంటి ఎందరినో మట్టి కనిపించినాం. సీఎం రేవంత్ పైన కేటీఆర్ ఫైర్. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు? తెలంగాణ తెచ్చినందుక, డెవలప్ చేసినందుక? బొంద పెట్టుడు తర్వాత ముందు హామీ నెరవేర్చు. హామీల పైన తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టాం. కరెంటు బిల్లులు కట్టొద్దని వాటిని సోనియాకు పంపాలని ఇక నేను ఇక అసలు ఇక్కడ ఎమ్మెల్యేనే గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అన్న విషయాన్ని ఆలోచించాలి. ఆయన పరిధిలో ఆయన పని చేసుకుంటాడు కదా. ఆయనను ఎందుకు హైలైట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. మరి బొంద పెడతాం, చెట్టు కడతాం, ఈ కట్టుడు తర్వాత తీసుడు, బొంద పెట్టుడు, బోన్లేసుడు ఇవన్నీ బంద్ చేయరు. ఇవన్నీ బంద్ చేస్తేనే మన తెలంగాణ మంచిగా ఉండేది. ఇగో వీళ్ళు తెలంగాణ డెవలప్ చేసిరట అయ్యా కేసీఆర్ వాళ్ళు. మరి ఎట్లా చేసిరో చూడాలి. ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు పోదాం. మీరు బాగా దూరం అవసరం లేదు. మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ పక్కన ఉన్న గ్రామీణ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి చూడూరు కేటీఆర్ సారు, లేదంటే కేసీఆర్ సారు, మరి ఇంకెవరైనా ఉంటే వెళ్ళి చూడూరు. తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాలను మేము ఎంత మేరకు డెవలప్ చేసినాం. హైదరాబాదు డెవలప్ చేసినాం. మీరు హైదరాబాదును డెవలప్ చేసిర్రు, చేయలేదని అనట్లేదు ఇక్కడ ఎవరు. హైదరాబాదును డెవలప్ చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ డెవలప్ అయితే రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలన్నీ డెవలప్ అయినట్టేనా? ఒక ఐటీని మాత్రమే డెవలప్ చేస్తే మరి నిరుద్యోగుల సమస్యలు తీరుతాయా? ఇవి కాదు కదా డెవలప్మెంటు. ప్రాజెక్టు తెచ్చామని మీరు చెప్తారు, తీసుకొచ్చిర్రు. శ్రీపాద ప్రాజెక్టు మేమే కట్టినాం, ఎల్లంపల్లి మేమే కట్టినాం, మేడిగడ్డ మేమే కట్టినాం, అన్ని మీరే కట్టిర్రు. ఇక కట్టందే వాళ్ళు అంటే 10 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటే మీరే అన్ని కట్టిర్రు, మేమే అన్ని డెవలప్ చేసినాం అని చెప్తారు. మేము రామగుండంలో ఉంటున్నాం. నేను ఇప్పుడు రామగుండం నుంచి మాట్లాడుతున్నా. మరి రామగుండం నియోజకవర్గంలో మీరు గత ప్రభుత్వం ఎంత మేరకు డెవలప్ చేసిందో కూడా ఒకసారి వచ్చి చూద్దాం. ఇట్లాంటి విషయాలను గురించి కూడా మీరు కూలంకుషంగా చెప్పాలి. చెప్పుతాం మేము డెవలప్ చేసినామంటే సరిపోదు. మరి నిరుద్యోగుల
పరిస్థితి ఎలా ఉందో కూడా నీకు తెలిసిన ముచ్చట్నే. మరి దాని గురించి చెప్పలే కానీ నేను తెలంగాణ డెవలప్ చేసిన అని చెప్తాను. ఇక మేడిగడ్డ పునాదికి కూలే ప్రమాదం ఉంది. ఇది రోజు చెప్పేది, మేడిగడ్డ కూలుతాంది అని ఎప్పుడు కంటే దానికి ఏదో ఒక సమస్యను పరిష్కారం చేస్తే సరిపోయే కథ దాన్ని పక్కన పెడుతున్నారు. ఏవో నకిలీ మెడిసిన్స్ డ్రగ్స్ కంటే డేంజర్, మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు, సిటీ చుట్టుపక్కల ఫేక్ మెడిసిన్ తయారీ కంపెనీలు, ఉత్తరాది నుంచి దిగుమతులు చేసుకునే అమ్మకాలు, క్యాన్సర్ గుండె జబ్బుల మందులకు నకిలీలు, జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్. 50 రోజుల్లో 6 కోట్ల నకిలీ మందులు స్వాధీనం, 4 కంపెనీలు సీజు, మరికొన్నింటికి నోటీసులు ఇచ్చిన DCA. చూడండి ప్రజలారా, మరి ఇక నకిలీ మెడిసిన్స్ అనేది ఈ ప్రతిదీ నకిలీ విత్తనాలు ఉంటాయి, నిరుద్యోగులు నకిలీ లేరు. మరి ఇందులో అందరూ ఉన్నారు అనుకున్నారు, నిరుద్యోగులు నకిలీ లేరు, అందరూ చదువుకున్న పిల్లగాళ్ళే అక్కడ ఉంటున్నారు. మరి దీని గురించి ఆలోచించారు. నకిలీలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? గత ప్రభుత్వం అయినా కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం అయినా కావచ్చు, అనుమతులు అనేది ఇచ్చినప్పుడే వాళ్ళు అక్కడ ఒక ఫార్మా కంపెనీని ఏర్పడేస్తారు. మరి మన అధికారులు మన నాయకులే ఇచ్చినప్పుడు ఇతరాద్ర దొంగలు దొంగతనమే చేస్తారు. అదే జరుగుతుంది. మరి ఇక్కడ క్యాన్సర్కు గుండె జబ్బులకే మందులు తయారు చేస్తారట. మీరు ప్రజలారు ఒకటి ఆలోచించరు. ఒక మెడికల్ షాప్ దగ్గరికి పోయినాం, లేదంటే ఒక హాస్పిటల్ దగ్గరికి పోయినాం. ప్రజలారా, చిన్నగా మన కాలుకి ఏదో చేతికో దెబ్బ తాకిందని పోతే ఏమవుతుంది? చెయ్యిరిగిందని పోయినాం, ఆయన గోళీలు రాస్తాడు, టాబ్లెట్లు చిట్టి మీద రాసిస్తే మనం దాన్ని పట్టుకొని మెడికల్ షాప్ పోయి కొనుక్కుంటే ఏం జరుగుతుంది? ఏ మెడికల్ షాప్లో 100 రూపాయలు అయితే ఇంకో మెడికల్ షాప్ పోతే 70 రూపాయలు అవుతాయి. అవి ఎట్లా ఎక్కడది అంటే ఇట్లాంటివి ఉంటేనే, నకిలీ మెడిసిన్స్ అనేవి ఉంటేనే ఇలాంటి పరిస్థితులు అనేది ఏర్పడుతున్నాయి. ప్రజలు ఆలోచించాలి, ఇట్లాంటి విషయాల గురించి ఆలోచించాలి. ఇక కవిత పారిపోతుంది, అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్ళే కుట్ర ఎత్తున్నది, లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం, ఎంపీ 60. ఇక ధరంపూరి అన్న చెప్తాడు, ఇనూరి ఏం చెప్తాడు? అన్నకి ఏం పని ఉండదు. అన్న ఒక్కటే ముచ్చట చెప్తాడు, కవితక్కను అరెస్ట్ చేపిస్తాం మేము, కవితక్క జైలుకు పోతుంది, కవితక్క అటు పోతుంది, కవితక్క ఇక్కడికి పోతుంది, ఎమ్మెల్సీ కవిత ఉండదు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్సీ కవిత. మరి ఇది కూడా ఆలోచించాలి ప్రజలారా. ఈ లిక్కర్ స్కామ్ గురించి అది ఇంతవరకు వస్తుంది ఏంటిది అనేదాన్ని రాబోయే రోజుల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక అరుణాచలంలో ఎంటర్టైనర్ న్యాయ యాత్ర అంటే మన రాహుల్ సాబు మరి ఏదో జోడా యాత్ర చేస్తున్నాడు కదా, అదే అరుణాచలంలోకి ప్రస్తుతానికి చేస్తున్నాడు అని చెప్పేసి అదొకటి. ఎయిర్ షో అదర్స్ నిన్న హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ చేసారు, విమానాలను అన్ని పెట్టి, అంటే అక్కడ కొన్ని మోడల్స్ విమానాలు మనం కదా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ షో అని చెప్పేసి కార్లు బైకులు అట్లాంటివి చేస్తుంటాం కదా, అది సేమ్ అట్లాంటిది ఎయిర్ షో అదూర్స్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో చేసారంట. అది కూడా ఒకటి, అది చూడడానికి చాలా చక్కగా ఉన్న అన్న విషయం కూడా చెప్తున్నారు. రామేశ్వరంలో ప్రధాని పూజలు, అయోధ్య రేపు మరి గుడి ప్రారంభోత్సవం ఉంది కదా, దానికోసం అని చెప్పేసి మన PM సారు మరి అది ఎక్కడ రామేశ్వరం పోయి పూజలు కూడా చేసిండని చెప్తున్నాడు. ఇక నేటి నుంచి కొమరెల్లి జాతర 3 నెలల పాటు జరిగే కొమరెల్లి మహాజాతర ఆదివారం ప్రారంభం కానుంది. తొలి రోజు పట్నం వారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది భక్తులు కొమరెల్లి మల్లన్నను దర్శించుకోబోతున్నారని చెప్పేసి ఇదొక వార్త చెప్తున్నారు. మరి కొమరెల్లి మల్లన్న మనకు తెలిసిందే, సిద్దిపేట జిల్లాలో కొమరెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి ఉంటాడు, ఆయన ఆ దేవస్థానం గురించి మరి ప్రారంభం జరుగుతుందట. 3 రోజులు పట్నాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మరి బీజాపూర్లో జిల్లా నేట్రా అడవి ప్రాంతంలో శనివారం మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రతిపక్షం గురించి చూద్దాం. మనల్ని ఉరికిస్తారు, మరి దీనికంటే చెరువులు బాగు చేయాలట. ఎక్కడ చెరువులు బాగు చేస్తారు? మీరు చేసేది ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి చెరువులు మంచిగానే ఉండు కదా, మరి మీరే చెరువులు చేయలేదని మీరే రాసుకున్నారు మీ పేపర్లలో, చెరువులు బాగాలేవు అని మీరే చెప్తారు. మరి అభివృద్ధి చేసినామని మళ్ళీ మీరే చెప్తారు. అంటే మీరు అభివృద్ధి చేసిరా చేయలేదా అనేది మీకు మీరే మీ విజ్ఞతకే వదిలేయాలి దాని గురించి. ఇక పెద్ద మైక్ పట్టుకున్నాడు, ఇక చూడుర్రి, ఇక సారు మైక్ పట్టుకున్నాడు, మైక్ పట్టుకొని ఏం చెప్తాడు ఇనుర్రి, మొత్తం సాగునీటి కోసం సాగునీటి కోసం రాస్తారోక చేస్తాం, కరెంటు బిల్లులు కట్టాం, మేమే అన్నీ చేస్తాం, అన్నీ మీరు జమ చేసి పెట్టుర్రి, ఇల్లు తీసుకొచ్చి కడతాం. మీరు ఏం చెయ్యకుర్రి, మీరు అప్పుడు చెరువును ఏం అభివృద్ధి చేయలేదని మీరే చెప్తారు, మళ్ళీ మేమే అభివృద్ధి చేసినామని మీరే చెప్తారు. అంటే ప్రజలను పిచ్చివాళ్ళని చేయాలని అనుకుంటున్నారు, కానీ ప్రజలు పిచ్చివాళ్ళు అసలే కారు. ఒకప్పటి లెక్క లేదు పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా మారినాయి. ఇగో తెలంగాణను బలి పెడతారా? దేనికి బలి పెడతారు?
ఎవరి పెత్తనం కేఆర్ఎంబికి ఇస్తే రాష్ట్రానికి శరఘాతమే, తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఏం ప్రశ్నార్థకము, ఎక్కడ ప్రశ్నార్థకము, ఏమి ఇచ్చిర్రు, మీరేం చేసిర్రు, వాళ్ళేం చేసిర్రు? మీరేమో మేడిగడ్డ కడితే కూలుతానని వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఎవరికో ఇస్తామని వాళ్ళు చెప్తారు, మీరేమో అది ఇస్తే కూలేదని మీరు చెప్తారు. అంటే వీళ్ళకి ఇస్తే కూలదా? అసలు కూలే పరిస్థితులు ఉన్నాయా లేవా? అసలు కూలుతుందా కూలదా? ఏమవుతుంది, ఏం జరుగుతుంది? మరి గతంలో ఇచ్చిన కడెం ప్రాజెక్టు మొన్న వరదలప్పుడు మీదికెళ్ళి గేట్ల మీదికెళ్ళి నీళ్ళు కూలిందా? కూలుతాంది అన్నారు, కూలిందా? మరి ఇది కూడా అంతే. ప్రజలారా ఆలోచన చేయాలి. ఏదో చిన్న సమస్య వచ్చింది కావచ్చు, దాని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఎంతో మేరకు సమస్య పరిష్కారం చేస్తే సరిపోద్ది. తర్వాత దానికి సంబంధించినవి ఒక్కొక్కటిగా చేయవచ్చు. అది ఆలోచించాలి. కూలుతుంది అని చెప్పేసి వీళ్ళు అంటారు, కూలేదని వాళ్ళు అంటారు. లేకపోతే వీళ్ళకు ఇస్తే ఏది రాష్ట్రం ఎటో పోతుంది, మరి జలాలన్నీ ఎటో పోతాయి అని చెప్పేసి చెప్తారు. ఎట్టో పోదు, ఎక్కడికి పోదు, ఏమీ కాదు. ఇది వీళ్ళు చెప్పేది. కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అట. ఇక తెలిసిందే కదా ప్రజలారా, ఏం ముచ్చట ఉంటుంది చెప్పురు. మీకు అర్థం కాని ముచ్చట ఏంటిదంటే, మీకు అర్థం కాని ముచ్చట లేదు, మనకు అర్థం కాని ముచ్చట ఏమి ఉండదు. ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని తిడుతుంది, ప్రభుత్వం అనేది ప్రతిపక్షాన్ని తిడుతుంది. దీని గురించి ఆయన ఏక్నాథ్ షిండే, ఆయన లింగన్న, ఆయన మల్లన్న, ఆయన పుల్లన్న, ఈ ఎల్లన్న, ఇవన్నీ అవసరం లేని ముచ్చట్లు. వాటి గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం కోసం వీళ్ళు ఏంటి అంటే, ఎవరినైతే ఎలిగేషన్ చేయాలనుకుంటారో ఆ క్యాండిడేట్ మీద, ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మీద ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఏకనాథ్ షిండే, ఆయన డబుల్ గేమ్ ఆడతాడు, ఈయన ట్రిపుల్ గేమ్ ఆడతా. మీరేం గేమ్లు ఆడిర్రు? అప్పుడు సోనియమ్మ దగ్గరికి పోతేనే కదా తెలంగాణ వచ్చిందని చెప్పేసి మీరే చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా. మరి మీరే కదా మళ్ళీ బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోమన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎట్లా బీజేపీ వాళ్ళతోటి కుమ్మక్క అవుతామంటున్నారు? మరి తర్వాత ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే, ఎప్పుడు ఏంటిది, ఏది ఏ అవసరం ఎటు ఉంటే ఆ అవసరం వైపు మాత్రమే మీరు మాట్లాడతారు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ మనందరం చూస్తున్నాం అన్న విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇక ఇంకొకటి, ఇంట్లో అన్నందుకు ఒక మంచి వార్త. 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారట పాపం. ఏది ఫ్రీ బస్ కోసం. మీకు నిన్న కూడా చెప్పిన, ఆటో సోదరులారా, ఆటో అన్నలారా, ఆటో తమ్ముళ్ళారా, జర దయచేసి ఏమైనా ఉంటే సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లేకపోతే ధర్నాలు చేయుర్రి, శాంతియుత ధర్నాలు చేయుర్రి. మరి కలెక్టర్లు ఉంటారు దగ్గరలో, లేదంటే జిల్లాకు సంబంధించిన అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, లేదంటే సచివాలయం. మనకు శుక్రవారం మంగళవారం ప్రజా దర్బార్, అదే ప్రజావాణి పెట్టిరు, అక్కడికి ఊరి అక్కడ ధర్నాలు చేయుర్రి, అట్లాంటివి చేయుర్రి. ఏం లేకుండా అంటే సమస్యను ప్రభుత్వానికి తెలిపకుండా మనం ఇట్లాంటివి తీసుకోవడం అంటే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. చనిపోవద్దు, ఎవరూ చనిపోవద్దు అన్న విషయాన్ని మా నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మళ్ళీ మీ అందరికీ, ఆటో సోదరులందరికీ మరొకసారి చెప్తున్నాం. అంతేకాకుండా రష్మిక డీప్ ఫేక్ నిందితుని అరెస్టు, గుంటూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనమాట. ఇవన్నీ ఇది మీకు తెలిసిన ముచ్చట్లే. హీరోయిన్ ఫోటోలు, హీరోల ఫోటోలు పెట్టుకొని పోరగాన్లు, పోరీలు, లేదంటే ఎవరైనా కూడా సంథింగ్ ఒక డబ్బులు గుంజాలని చెప్పేసి ఈ మధ్య జరుగుతున్నది ఏంటిది, అది కొత్త స్కాములు ఆన్లైన్గా. వాటి కోసం ఈ ఫోటోలు, హీరోయిన్ ఫోటోలు కావచ్చు, హీరో ఫోటోలు కావచ్చు పెట్టి చూస్తారు. ఇక దావోస్లో బోగస్ మూలధనమే మిగిలని కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడతాడు. మీరు పెడితే మీరు వేరే కాడికి పోయి తెచ్చినప్పుడు వీళ్ళు ఇట్లనే అన్నారు, వీళ్ళు పోయి తీసుకొస్తారు, వాళ్ళు ఇప్పుడు అట్లనే అంటారు. అంతే. ఈడ ఏం జరిగేది ఏం లేదు ప్రజలారా. మన మార్పు ఏం జరుగుతలేదు. మన మార్పు అనేది రావాలనేది మన ఉద్దేశం. ఇది ఈ యొక్క ఈరోజు దినపత్రికల విషయాలు.